హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ముంత మసాలా. మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, సాయంకాలం అలా చల్లగా పార్క్కి వెళ్ళినప్పుడు కానీ, టైంపాస్కి ఈ ముంత మసాలా తింటే ఎంతో బాగుంటుంది. ఎక్కువగా పార్క్లో దొరికే ఈ ముంత మసాలా మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో మనకు కావాల్సినవి వేసుకుంటాం కాబట్టి చాలా టేస్టీగా అండ్ హైజీనిక్గా కూడా ఉంటుంది. ఇలాంటి ముంత మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి మీకు ఎన్ని కావాలంటే అంత క్వాంటిటీ అన్ని బొరుగుల్ని యాడ్ చేయండి. బొరుగులు, మరమరాలు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు. ఇలా మనం ఫ్రై చేయడం వల్ల మరింత క్రిస్పీగా ఉంటాయి మనకి బొరుగులు అనేది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 2 మినిట్స్ అట్లా ఫ్రై చేస్తే సరిపోతుంది మనకి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసి ఇంకొక కడాయి పెట్టుకొని ఆయిల్ని హీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కార్న్ఫ్లేక్స్ తీసుకుంటున్నా. మనకి రా కార్న్ఫ్లేక్స్, డీప్ ఫ్రై చేసుకునే కార్న్ఫ్లేక్స్ అంటే మనకి షాప్స్లో ఇస్తారు, బయట సూపర్ మార్కెట్స్లో కానీ. ఇట్లా మనం ఫ్రై చేసేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇట్లా ఫ్రై చేసుకోండి. ఇక్కడ నార్మల్గా మనకి జాలిగంటితో రాకపోతే ఇట్లా స్ట్రైనర్ తీసుకొని అందులో యాడ్ చేసాము అంటే మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి ఈజీగా మనం తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి నేను పల్లీల్ని కూడా యాడ్ చేస్తున్నా. ఇక్కడ నేను యాడ్ చేసినవే మీరు యాడ్ చేయాలని ఏం లేదు. నార్మల్గా బయట దొరికే మిక్చర్ అయినా యాడ్ చేసుకోవచ్చు వీటన్నిటి ప్లేస్లో. కార్న్ఫ్లేక్స్ ఇట్లా పల్లీలు ఇవన్నీ ఫ్రై చేసుకోకుండా బయట మిక్చర్ దొరుకుతుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లోనే మిక్చర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా మనం ఇప్పుడు మెయిన్ ముంత మసాలా ప్రిపేర్ చేద్దాం. ముందుగా ఫ్రై చేసుకున్న బొరుగులు, కార్న్ఫ్లేక్స్ యాడ్ చేసి ఒకసారి అన్నీ ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి మనం. ఇలా ఒకసారి ప్రెస్ చేస్తూ కలపడం వల్ల మొత్తం అనేది మిక్స్ అవుతుంది. నెక్స్ట్ పల్లీలు సరిపడినన్ని యాడ్ చేసుకోండి మీరు. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్, సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ఇట్లా బాగా సన్నగా చాప్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ రుచికి తగ్గంత సాల్ట్. ఆల్రెడీ కార్న్ఫ్లేక్స్ అండ్ బొరుగుల్లో సాల్ట్ ఉంటుంది, చూసి వేసుకోండి. అండ్ చిల్లీ పౌడర్, చిటికెడు చాట్ మసాలా అండ్ కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ లేదంటే నూనె వేస్తే టేస్ట్ మారిపోతుంది. కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్గా వచ్చేసి లెమన్ మాత్రం కంపల్సరీ. హాఫ్ లెమన్ వచ్చేసి స్క్వీజ్ చేసుకుంటున్నాం. మరీ ఎక్కువ లెమన్ అయినా కానీ పుల్లగా ఉంటుంది, చాలా బాగోదు. కొంచెం యాడ్ చేసుకొని సరిపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసి ఇలా మొత్తం కలిసేలాగా ఒక సైడ్ నుంచి ఇలా కలుపుతూ ఉండాలి, ప్రెస్ చేస్తూ కలపాలి మనం. ఇలా చూడండి, మనకి ఫైనల్గా స్ట్రక్చర్ వచ్చేసి మారిపోతుంది. ఇలా చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను వచ్చేసి బయట షాప్లో ఎలా అయితే స్ట్రీట్ స్టైల్లో ఎలా అయితే సర్వ్ చేస్తారో అలాగే ఒక పేపర్ ఇట్లా రౌండ్గా చేసి అందులోకి సర్వ్ చేసేసి ఇస్తున్నాం మా వాళ్ళందరికీ. ఒకసారి మీ పిల్లలు బయట ఇట్లా ముంత మసాలా అడిగినప్పుడు అలా బయట తినిపించకుండా ఇంట్లోనే చాలా ఈజీ, లైక్ ఈవెన్ 10 మినిట్స్ కూడా పట్టలేదు చేయడానికి ప్రాసెస్ అంతా. డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్